ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు మాది లవ్ మ్యారేజ్ మేడం. 6 ఇయర్స్ అవుతుంది. మా మామయ్య మేడం. నాకు ప్రెగ్నెన్సీ మేడం పెళ్లి కాకముందు. ఆ, నేను అతనికి చెప్పాను నేను ప్రెగ్నెన్సీ పెళ్లి చేసుకుంటావు చేసుకో అంటే అతను జోక్ గా అనుకున్నాడు మేడం. సీరియస్ గా అనుకోలా. ఎందుకు అంటే మీరు పెళ్లికి ముందే ఫిజికల్ గా కలిసేసారా? అవును మేడం. నీకెలా తెలిసింది? నువ్వే చిన్న పిల్లవి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నీకెలా తెలిసింది? మా మామయ్య కూతురు హాస్టల్లోనే అక్కడే చదువుకుంటుంది. ఆ అమ్మాయి నర్సింగ్. ఆ అమ్మాయి చెప్పింది మేడం ఇలా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఇంకా టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చేసింది మేడం. ఓహో, ప్రెగ్నెన్సీ పోయింది నీకు. ఆ, తాళి ఎక్కడ కట్టాడమ్మా నీకు? మేడం. గుళ్ళో. మేడం. పెళ్ళి అయిపోయినాక మీ అత్త వాళ్ళ ఇంటి కాపురానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను మేడం. మీ అత్తవి హెరాస్మెంట్ చేయలేదా నిన్ను? చేసింది మేడం. అక్కడ అబ్బాయి తాగి ఒకసారి మళ్ళా అలాగే తాగుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళి అడిగే లోపలికి ఆ అబ్బాయి ఎలా అంటే అలా కొట్టేశాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ నేను. మళ్ళీ మళ్ళా ప్రెగ్నెన్సీ తర్వాత ఇంతకీ డెలివరీ అయ్యిందా అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా ఫ్రెండ్ నాకు వాళ్ళు తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చారు మేడం. ఒక 200. ఎందుకు అబార్షన్ చేయించుకోమనా? అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం. ఇంకా అప్పుడు పిలిపించి విడాకులు తీపించాడు. ఎందుకు బాధలు ఎలా కాలం పడలేము, నువ్వు కొట్టించుకోవడం మేము బాధలు పడ్డాం అవసరమా, ఈ బిడ్డల్ని మేము సాక్కుంటావులే ఓకే అని చెప్పాడు మేడం. అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులు అయిపోయినాయి మేడం. సో 3 months తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను, నీ దారి నువ్వే ఉన్నారు. విడాకులు తీసేసుకొని విడాకులు తీసుకున్నాక నీకు ఒక ఆడపిల్ల పుట్టింది. మరి పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదు? పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళు తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం నా పాప పుట్టింది అని అంటే పాప ఫోటో పెట్టు అన్నాడు. నాకు ఆడ ఏం చేశారో నాకు తెలియదు మేడం. నా బిడ్డ ఆడికి వెళ్తే రాదు మేడం. నన్ను చూసి మా డాడీ కావాలి నువ్వు వద్దు అని వేస్తుంది మేడం. బిడ్డలు లేకుండా నేను ఉండలేను మేడం. అదేంటంటే పిల్లల నిద్ర తీసేసి నాకు ఆడుకొని వెళ్ళి చచ్చిపోను. వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎటువంటి సమస్యకైనా తనదైన శైలిలో పరిష్కారం చూపించే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య మేడం ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. మేడం ఎప్పట్లానే మనతో పాటు తన సమస్యని మీ దగ్గర సొల్యూషన్ తీసుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. షూర్ శ్వేత, మాట్లాడు. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. మేడం రమ్య మేడం మనతో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి రమ్య మేడంకి చెప్పండి మేడం. హలో అమ్మా, మీ ఎక్కడి నుంచి, ఏంటి మీ పేరు? మేడం మాది నెల్లూరు జిల్లా మేడం. కొడవలూరు మండలం కొడవలూరు మేడం. నా పేరు పూజిత మేడం. పూజిత, ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు మాది లవ్ మ్యారేజ్ మేడం. 6 ఇయర్స్ అవుతుంది. మా మామయ్య మేడం. ఓకే, సొంత మామయ్యనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకుని 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అతని మీద కేసు పెట్టడం, ఇలాగే బాధలు పడతానే ఉన్నాను మేడం. ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ ఏం చేయరు మేడం. ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఉండి ఎక్కడికి పోవద్దు, నేను కష్టపడి దాక్కొని చిన్నప్పటి ఏ కష్టము చేయడు నువ్వు అని అంటారు. అది నేనే పోతాను అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎవరిని చూసుకోవడానికి వెళ్తావు? కాదమ్మా, ఏ పని చేయనోడిని ఖాళీగా కూర్చొని ఎట్లా లవ్ చేసావు తల్లి? అంతకు ముందు పెయింట్ పనికి అలా వెళ్తున్నాడు మేడం. పెయింట్ పనికి వెళ్తున్నాడు కదా అని నువ్వు లైన్ వేసావు. తీరా చూస్తే పెళ్లి అయిన దగ్గర నుంచి మేడం లేదు మేడం. అసలు నేను అసలు మా మామని చేసుకుంటాను అనుకోని నేను కలగలేదు మేడం. నా వెంట 9 సంవత్సరాలు ఇష్టపడు స్కూల్కి వెళ్ళే టైంలో, కాలేజీకి వెళ్ళే టైంలో ఇష్టపడు అని చెప్పి అతనే పడి అలా చేశాడు మేడం. ఓ మీ మావయ్య నీ వెనకాల 9 ఏళ్ళు తిరిగితే నువ్వు ఎప్పుడు పడిపోయావమ్మా మీ బావకి? నేను 10th క్లాస్ లో మేడం. మీ పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుందా ఇప్పటికి? అవును మేడం. 10th క్లాస్ అంటే నీ పెళ్లి టైంకి నీ వయసు ఎంత? అప్పుడు 17 ఏళ్ళు మేడం. 17 ఏళ్ళకి నీకు పెళ్లి చేస్తారా? మైనర్. 17 ఏళ్ళు కావలేదు మేడం. 18 ఏళ్ళు మేడం.
18 కూడా చట్ట ప్రకారం నేరమే మరి. ఏదో కవర్ చేయడానికి చూసావు గాని. పోనీలే కానీ ఇప్పుడు మీ మీద ఎవడ కేసు ఎయ్యడు గాని టెన్షన్ పడకు. సో 18 ఏళ్ల వయసులోనే మీ బావ అప్పటికి 9 అంటే మా బావతో వెళ్ళిపోయాను మేడం వాళ్ళ ఇంటికి. ఆహా! నువ్వే లేచిపోయి ఎళ్ళిపోయావా? అయితే ఆ కాలేజీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఎందుకు? మీరు చుట్టాలే కదా! కలిసి 2 కుటుంబాలు ఒప్పుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా! మా మామయ్య చనిపోక ముందు మా నాన్నని అడిగాడు మేడం. ఆ! ఓకే. మీ నాన్న ఇవ్వనన్నాడా? అడిగితే మా నాన్నకి ఇష్టం లేదు మేడం. ఎందుకు? అందుకని వాళ్ళ నన్ను కుటుంబం బయట పెట్టలేరు. వాళ్ళ కుటుంబం మంచిది కాదా? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ మంచిది కాదు అనని. గయ్యాళి గంపా? లేకపోతే క్యారెక్టర్ అవును మంచిది మేడం. కాదా? అవును మేడం. ఎంతమంది పిల్లలు వాళ్ళు? వాళ్ళకి 2 పిల్లలు మేడం. వాళ్ళ అక్క, అబ్బాయి. ఒక్కడే కొడుకు. అవును మేడం. ఆస్తులేంటి గట్టిగా ఉన్నాయా? ఒక స్థలం ఉంది మేడం. ఇంతకు ముందు రీసెంట్‌గా స్థలాలు ఇచ్చారు కదా! అదొకటి వచ్చింది మేడం. ఏది గవర్నమెంట్ స్థలాలు? అవును మేడం. అది వీళ్ళు కష్టపడి సంపాదించినట్టు కాదు కదా! కాదు. మరి వీళ్ళ కష్టార్జితంతో వారసత్వంగా వచ్చిన ఆస్తులు గట్రా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. అంటే వాళ్ళ మరి అబ్బాయి పెళ్లి ఒక స్థలం ఉంది మేడం. ఇప్పుడు అబ్బాయి లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. కుటుంబాన్ని పోషించడం ఎట్లాగా? రేపొద్దుట వాళ్ళ అమ్మని పోషించాలి, నిన్ను పోషించాలి, పిల్లల్ని పోషించాలి. మా అబ్బాయి ఏ పని చేయడు, కూర్చొని తింటాడు, ఉంటే ఉండు లేకపోతే దొబ్బేయ్ అని ఎలా అంటది మీ అత్త? అదే మేడం. అంటే పెళ్లిగా మాకు మామయ్య చనిపోయి 3 మంత్స్ అయింది మేడం. ఆహా! మీరు ఏది అప్పటి పెళ్లి అంటే చేసుకోవడానికి మా వెళ్ళిపోయి. పెళ్లి కాకముందు. ఓకే. పెళ్లి కాకముందు. అయిపోతే నాకు ప్రెగ్నెన్సీ మేడం పెళ్లి కాకముందు. ఆ! ఈ నేను అతనికి చెప్పాను నేను ప్రెగ్నెన్సీ అయ్యా. ఈ ట్విస్ట్ కూడా ఉంది మీ కేసులో. నేను ప్రెగ్నెన్సీ అయ్యా పెళ్లి చేసుకుంటావా చేసుకో అంటే అతను జోక్ గా అనుకున్నాడు మేడం. సీరియస్ గా అనుకోలా. అంటే మీరు పెళ్ళికి ముందే ఫిజికల్ గా కలిసేసారా? అవును మేడం. ఎందుకు? అప్పటికి నువ్వు చిన్న పిల్లవే కదమ్మా! లవ్ అదే చేసావు. అప్పటికి ఒక 5, 6 ఏళ్ల నుంచి మీ బావ నిన్ను లవ్ చేస్తున్నాడు. ఫిజికల్‌గా కలిసిపోతే ప్రెగ్నెన్సీ వస్తదని తెలీదా? మేడం అంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను వేరే వాళ్ళు ఎవరిని చేసుకోను. నాకు అవసరం లేదు అనని అందరికీ తెలిసిపోయింది మేడం ఇంట్లో వాళ్ళందరికీ అవునమ్మా. కూడా. ఆ పెళ్ళైనాక చేసుకోవచ్చు కదా! ఆ పనేదో. అది పెళ్ళైనాక అమ్మాయి ఇంకేం పని ఉంటది? అంతవరకు ఒప్పుకోలేదు మేడం. హ్మ్. అప్పుడు ప్రెగ్నెన్సీ అయితే నా ప్రెగ్నెన్సీ అయింది అని అంటే నమ్మలేదు మేడం. జోక్ గా నీకెలా అనుకున్నాడు. తెలిసింది? నువ్వే చిన్న పిల్లవి. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నీకెలా తెలిసింది? నాకు మంత్స్ రాలేదు మేడం. సరే హీట్ 3 చేసో మంత్స్ లేకపోతే 3 ఏదైనా మంత్స్ హెల్త్ దాకా ప్రాబ్లమ్. రాలేదు. హ్మ్. మా మామయ్య కూతురు హాస్టల్లోనే అక్కడే చదువుకుంటుంది. హ్మ్. ఆ అమ్మాయి నర్సింగ్. ఓకే. ఆ అమ్మాయి చెప్పింది మేడం ఇలా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు చెప్పావా అతనికి అని అంటే చెప్పాను. ఆ అబ్బాయి రెస్పాండ్ కావట్లేదు అని అంటే 3 మంత్స్ మేడం. హ్మ్. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి ఇంకా టాబ్లెట్లు తెచ్చి ఇచ్చేసింది మేడం. ఓహో! ప్రెగ్నెన్సీ పోయింది నీకు. ఓహ్! ఆ అబ్బబ్బా! హ్మ్. ఆ తర్వాత మళ్ళా కాల్ చేసి ఇలా చేసావు ఇలాగ నా జీవితాన్ని నాశనం చేసావు. మీ నాన్న చనిపోయిన తర్వాత వేరే అమ్మాయిని సంబంధాలు చూస్తున్నారా మా ఇంట్లో. హ్మ్. అందరికీ తెలుసు కదా మన ఇష్టపడింది సరే అనేసి నాకు వాళ్ళ కాదమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని చేసుకోవడం ఇష్టమే. నువ్వు ఒప్పించుకోవాల్సింది మీ ఇంట్లో వాళ్ళు. మీ అమ్మా, నాన్న మీరు ఒప్పించుకోవచ్చు అంటే కదా! వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు మేడం. వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మకి. మరి ఇంక ఒప్పుకునే వాళ్ళెవరు? మీ మామయ్య ఒక్కడేనా? అవును మేడం. ఓకే. సరే. అంటే అది మీరు చిన్న కట్నం చిన్నగా ఇవ్వరనా? ఎందుకని ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? నేను కట్నం తేలేను మేడం. ఓకే. మాది ప్యూర్ కుటుంబం. హ్మ్. ఓకే అమ్మా. నాకు వెనక ముందు బలగం ఎవరు లేరు మేడం. హ్మ్. నేను ఒక్కదాన్నే. ఓకే. నా తమ్ముడికి బలగం ఉండాలా, కట్నం తెచ్చే అమ్మాయి ఉండాలా, నువ్వెందుకు అని ఫస్ట్ లో లవ్ చేసేటప్పుడు వాళ్ళ అక్క ఎంకరేజ్ చేసింది మేడం ఆ అబ్బాయిని. హ్మ్. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కాడి నుంచి రివర్స్ అయింది మేడం. ఓకే అమ్మా. ఎందుకంటే అప్పుడంటే వాళ్ళ నాన్నంటే భయం. తర్వాత ఏమైంది? ఓకే. బయట అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తది. ఈ అమ్మాయిని ఎందుకు వదిలిచ్చేసుకోవడం బెటర్ అని ఆవిడ సలహాలు ఇస్తూ వచ్చింది మీ ఆయనకి. అప్పటికి అతను రిక్వెస్ట్ చేసి అప్పుడు నేను మాట్లాడి ఏడిస్తే ఆ అబ్బాయి నన్ను తీసుకొని వెళ్ళాడు మేడం వాళ్ళ ఇంటికి. ఆ! తీసుకొని వెళ్ళినాక వాళ్ళ అక్కుండి ఉరేసుకోబోయింది. ఎందుకు తీసుకొని వచ్చావు నేను ఉరేసుకొని చచ్చిపోతాను అని. ఓర్ని! ఈ ట్విస్ట్‌లేంటి? కాపురం కూడా మా ఇంటి పక్కనే పెట్టింది మేడం. ఓహ్! ఇప్పుడు నువ్వు కాపురం తీసుకెళ్ళి మీ ఆడపడుచు ఇంటి పక్కన పెట్టావా? లేదు మా ఆడబిడ్డే మా ఇంటి పక్కన ఉంది మేడం. మా మామ ఆహా! చనిపోక ముందు నుంచి ఇక్కడే ఉంది మేడం. సో, ఇంట్లో ఏం జరుగుతుంది? తమ్ముడి జీవితంలో ఏం జరుగుతుంది? అంతా ఆవిడ బోడి పెత్తనమే. అవును మేడం. సో, నువ్వు ఆల్రెడీ
ఆయన లవ్ చేశాడని ఇద్దరు కమిట్ అయిపోయారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ తర్వాత ఎందుకు అతను నీతో మాట్లాడలా? 3 నెలలు మీరిద్దరు కలిసే ఉంటారు కదా. అవును మేడం. ఫస్ట్ నెల సెకండ్ నెలలోనే నీకు తెలుసు నాకు డేట్ రాలేదు అని. మేడం ఒక 2-3 సార్లే మేడం మేము కలిసింది. 2-3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చేసిందా అని నీ భయం, అంతేనా? అవును మేడం. రాదా పాపం? నాకు వచ్చింది మేడం. వచ్చిందా? ఓకే. సరే అబార్షన్ ఎందుకు చేయించుకున్నావు? ఆ ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. అప్పటికి నేను వెళ్దామని ట్రై చేసినావు అంటే నాకు ఎటు వెళ్ళడం నాకు తెలియదు మేడం. అసలు నాకు బయటికి ఎప్పుడు వెళ్ళలా నేను. అరే వాళ్ళ ఇల్లు తెలుసు కదమ్మా, మీ అత్త వాళ్ళ ఇల్లు. నన్ను హాస్టల్లో వేసారు మేడం దూరంగా. కాదు, నీకు మీ బావతో తిరగడం తెలుసు, ఫిజికల్ గా కలవటం తెలుసు, 3 నెలల ప్రెగ్నెన్సీ డేట్ రావట్లేదని తెలుసు. మీ బావ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదా? దూరంగా వేసేసారు మేడం నన్ను హాస్టల్లో. మరి ఎలా కలుసుకునేవాళ్ళు మీ ఇద్దరు? హాస్టల్కి వచ్చేవాడు మేడం అబ్బాయి, బయటికి తీసుకొని వెళ్ళేవాడు. మరి అసలు మీ ఇద్దరు కలవడానికి రూమ్ ఎక్కడ దొరికింది మీకు? అంటే మా మామయ్య వాళ్ళ ఇల్లు అక్కడే మేడం. ఇంకో మామయ్య? అంటే పెద్దవాళ్ళు. పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు మీకు ఖాళీగా వాళ్ళ ఇంట్లో నువ్వు వెళ్తావు, అతను వస్తే మీ ఇద్దరికి రూమ్ ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే ఇతను మా రిలేషనే కదా, ఇష్టపడుతున్నామని తెలుసు మేడం. ఓయ్ ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళండి అని పంపిస్తారు ఎవరైనా? వాళ్ళ ఇంటికారు ఉండేవాళ్ళు కాదు మేడం. మా ఇంటికి వెళ్ళి నాకు తాళాల దగ్గర ఉన్నాయి తీసుకోండి అని చెప్పేవాళ్ళు మేడం. వారిని ఒక వయసులో ఉన్న మగ పిల్లోడు వాళ్ళు వ్యాపారంకి వెళ్ళేవాళ్ళు మేడం. సో వాళ్ళకి తెలియకుండా మీరు కీ తీసుకునేవాళ్ళు. అవును మేడం. అది వాళ్ళు ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు మా చుట్టాలే కదా, ఇద్దరు ఉండండి రూమ్ లో అని అనరమ్మా. మీరు చుట్టాలు కాబట్టి కీ ఎక్కడుందో మీకు తెలుసు, చెప్పారు. మావయ్య మేము వస్తున్నామని మీరు ఒకసారి ఫోను, ఆయన ఒకసారి ఫోన్ చేస్తే చేసాడు, లేకపోతే లేదు. ఆ కీ తీసుకొని మీరిద్దరు కలిసి మళ్ళీ గంటకి 2 గంటలకు వచ్చేవాళ్ళ? అవును మేడం. ఓకే నాన్న. అదే నేను అంటున్నా, ఇప్పుడు మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంది, ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ప్రెగ్నెన్సీ వచ్చినాక నువ్వు అతనికి ఎందుకు చెప్పలేదు గట్టిగా నాకు చెప్పాను మేడం. 1కి 4 సార్లు ఫోన్ చేశాను. అక్కడికి నాకు తెలిసిన వాళ్ళని కూడా పంపించాను మేడం. పంపించి అబ్బాయి అన్ని అబద్ధం అనుకున్నాడు. ఈ అమ్మాయి ఫ్రాంక్ ఆడుతుందిలే నాతో. సరే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే లోపలేస్తారు తెలుసా, అది ఎంత స్ట్రాంగ్ కేసు. నువ్వు మైనర్వి, తిప్పి కొడితే అప్పుడు 17 ఏళ్ళు. 17 ఏళ్ళ పిల్ల 3 నెలల ప్రెగ్నెంట్ అంటే నువ్వు జస్ట్ సరదాగా నువ్వు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మెడికల్ టెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి ముందు లోపలేసినాకే మాట్లాడతారు పోలీసులు. అంత స్ట్రాంగ్ కేసు అది. నువ్వు అట్లా ఎందుకు వెళ్ళాలా? పరుగు పోద్ది అనుకున్నావా? అంటే అమ్మ నాన్నకి అప్పటికి ఇష్టం లేదు మేడం. దూరంగా పెట్టినారు మేడం. మీ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, నిన్ను దూరంగా ఉంచారు ఈ విషయం తెలిసి. రేపు పొద్దుట ప్రెగ్నెన్సీ వచ్చింది మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని భయం కూడా లేదా? భయం ఉండింది మేడం. అందుకే ఆ అమ్మాయి అందుకని ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నావు. మరి తర్వాత ఎట్లా పోరాడావు నాన్న పెళ్లి చేసుకోవడానికి? ఆ అబ్బాయికి వేరే సంబంధం చూసారని తెలిసింది మేడం. అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి టైప్ లో వెళ్ళిపోయావు. లేదు మేడం, వెళ్ళలేదు మేడం. అప్పటికి నేను అప్పటికి వెళ్ళా? నేను చచ్చిపోతాను అదే అని బెదిరించాను మేడం. మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అప్పుడు అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం. ఓ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసి ఆయన్నే రప్పించావు. అక్కడికి వచ్చాడు మేడం. వచ్చే లోపలికి నాకు అవసరం లేదు ఎందుకు ఈ జీవితం, ఎందుకు నన్ను తాడుకున్నావు, నీ జోలికి నేను ఏమన్నా వచ్చానా, లేకపోతే నేనేమన్నా అడిగాను, నువ్వే కదా నా లైఫ్ లోకి వచ్చింది అన్ని అడిగితే అబ్బాయి తీసుకొని వెళ్ళాడు మేడం ఇంటికి. ధైర్యంగా ఇంటికి తీసుకెళ్ళాడు. పెళ్లి ఎలా జరిగింది మీ ఇద్దరికి? జరగలేదు మేడం. చెప్పు. ఇంటికి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మాయి సైలెంట్ గా అయిపోయింది మేడం. అబ్బాయి అద్దం పాలు కొట్టేసి అమ్మాయిని ఏమన్నా అంటే బాగోదు ఒక్కరికి కూడా అని ఫైట్ చేశాడు మేడం. వాళ్ళకి ఊరేసుకోవడానికి వెళ్తే చచ్చిపో అని చెప్పాడు మేడం. అప్పుడు ఇంట్లో అద్దాలు పగలగొట్టి మరీ ప్రూవ్ చేశాడు నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని. అప్పటికి మీ ఆడపడుచు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు అమ్మాయిని తీసుకో నాకు తెలియలేదు మేడం. మంచిదే ఇంకా ఒప్పుకునింది అని అనుకున్నాను మేడం. అదేలేమ్మా, ఇక వాళ్ళైతే వద్దు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తానంటే నువ్వే పో నేను అమ్మాయితోనే ఉంటాను అన్నాడు మీ ఆయన. తర్వాత పెళ్లి ఎలా జరిగింది? పెళ్లి అప్పటికి జరగలేదు మేడం. అదే ఎప్పుడు జరిగింది నాన్న? ఒక మంత్ 2 మంత్స్ తర్వాత నేను వాకిలి చుమ్ముకుంటా గోడ చాట్ నుండి ఫోన్ మాట్లాడుతున్నాను. అంటే ఏరే వాళ్ళు సంబంధం తీసుకొని వచ్చింది కదా. కాదు నాన్న, ఇప్పుడు 2 మంత్స్ నువ్వు ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ వాకిలు ఉడుచుకుంటూ ముగ్గులు వేసుకుంటూ వంట చేసుకుంటూ కూర్చున్నావా? అవును మేడం. అంటే మా మామయ్య చనిపోయాడు కదా, పెళ్లి చేయకూడదు ఇప్పుడు. 1 ఇయర్ దాకా చేయకూడదని నిన్ను ముందే ఇంటికి తీసుకెళ్లాడు కాబట్టి ఇక ఇంట్లో అన్ని నడుస్తున్నాయి. మరి ఆ 2-3 నెలల్లో కూడా ఫిజికల్ గా కలిసారమ్మా మీరు?
సూపర్, ఖాళీగా దొరికిందిగా ఇల్లు. తర్వాత అప్పుడు నేను వాకిలి ముందు గోడ నింటే దాన్ని ఎట్టైనా పంపించేస్తాలే నేను. ఎవరు దానివల్ల మీ ఇలా ఆడపడుచా? మా అత్తమ్మ మేడం. మీ అత్త అంటుందా? ఓకే. అంటే ఇంతకు ముందు మా సంబంధం మాట్లాడుకున్నారు కదా ఆ అమ్మాయితో మేడం. వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని పంపించేస్తాను, ఆ అమ్మాయి నా కోడలు అవుతుంది, ఇది ఎందుకు అవద్ది, ఉమ్, దీని మీద ఏదో ఒక నిందేసి తరిమేద్దాం బయటికి, నా కొడుకు చేతి మెడబెట్టి నెట్టిస్తాను అని అనేటప్పటికి అప్పటికే గొడవ చేసేసాను మేడం. కొంచెం వినగానే నువ్వు గొడవ చేస్తావు. మా ఆయన పిలిచి ఇలాగ మీ అమ్మ అంటుంది. ఆయన అసలు మీ ఆయన దగ్గర ఏముందమ్మా? అవతలోళ్ళు ఎదురు కట్నం ఇచ్చి ఒక అమ్మాయిని మోసం చేసి ఇంట్లో పెట్టుకున్నారు 3 నెలల నుంచి. అలాంటి వాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అవతలోళ్ళకి? అవతల అంటే ఈమె మాటలు అలా ఉంటాయి మేడం, ఈమె సోది చెప్పొద్దు మేడం. ఆహా, సోదు కూడా చెప్పిద్దా? ఓకే. సోది చెప్పిద్ది మేడం. ఓకే నాన్న, తర్వాత? అలాగా ఇలా గొడవ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోయాను మేడం. అప్పుడే నా అమ్మోళ్ళు చిన్నగా మాట్లాడి వేరే అంటే పక్కన వాళ్ళు పెదనాన్న వాళ్ళ చేత మాట్లాడిచ్చి అత్తమ్మ వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఇంటికి వెళ్ళాను మేడం. కేసు పెట్టాను మేడం అక్కడ. అమ్మయ్యా, నా కోరిక ఇప్పుడు తీరింది. కనీసం ఇప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. నన్ను పెళ్లి చేసుకోకుండా ఇలాగా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇలా చేస్తున్నారు, ఇలా టైం పెడుతున్నారు అని అంటే అప్పుడు ఉండి అబ్బాయిని పిలిపించారు మేడం అక్కడికి. ఏంట్రా వెళ్ళిపోయినాక పెళ్లి చేసుకోవా, పెళ్లి చేసుకోకుండా అన్ని అమ్మాయిని వాడేసి అంత పంపించేద్దాం అనుకుంటున్నారా, అంత ఆషామాషిగా ఉన్నారా ఆడపిల్లలు మీకు అని బెదిరించాడు మేడం పోలీసులు. అప్పుడు అబ్బాయి అక్కడే తాళిపట్టు కట్టాడు మేడం. పోలీస్ స్టేషన్ లో తాళి కట్టాడా? పోలీస్ స్టేషన్ లో తీసుకొని వచ్చి మాట్లాడేది, సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్ అమ్మాయిని అని చెప్పి అప్పటికి మా నాన్న మా అమ్మ ఉండి వదిలేసి అయిపోయింది. ఏమైపోయింది? ఏం దులిపేసుకున్నారమ్మా ఇక్కడ మీరు? ఆ అబ్బాయి మిమ్మల్ని వాడేశాడు, ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాడు, తీసుకెళ్లి 3 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. నిన్ను ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటారా? వదిలే అంటే వదిలేసి ఎందుకులే అని చెప్పి అప్పటికి నేను ఎలికల ముందు తాగేశాను మేడం. ఎందుకు ఈ లైఫ్ ఎందుకులే అని ఎలుకల ముందు తాగేశాను మేడం. పక్కన ఇంటి ఆంటీ ఉండి ఆంటీ తీసుకోపోయి చెల్లు కొంచారు కోసి కక్కిచ్చేసింది మేడం. వారిని, నీకు ఎలుకల మంది ఎక్కడ దొరికింది? ఇంట్లో ఉన్నింది మేడం. అప్పుడు అబ్బాయికి మా అమ్మ మా నాన్న తెలియకుండా ఫోన్ చేసి నీ వల్ల అమ్మాయి ప్రాణం పోవాలా, ఎందుకు ఇలా చేస్తున్నావు తీసుకోపోయి. తాళి ఎక్కడ కట్టాడమ్మా నీకు? మేడం తాళి ఎక్కడ కట్టాడు? ఇంట్లోనా, గుళ్ళోనా, లేకపోతే గుళ్ళో? మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర? సూపర్, 2 సార్లు పెళ్లి. చెప్పు. అయిపోయిన తీసుకొని వెళ్ళినాక తర్వాత అమ్మ వాళ్ళంటే అబ్బాయికి పడట్లా, ఇద్దరు అరుచుకున్నారు. నన్ను తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు అబ్బాయిని కొట్టారు, బ్లడ్ వచ్చింది. అందుకని అమ్మ వాళ్ళంటే ఇష్టం లేదు. కాదమ్మా, నీదేదో వేరే ప్రేమికుల కథలాగా చెప్తున్నావు. అందుకని నేను మాట్లాడుకున్నా, నేను కూడా గొమ్మగా అయిపోయాను మేడం. అంటే అమ్మ వాళ్ళు బాతులు వేసుకుంటున్నారు మేడం. నేను 6 నెలల దాకా చూడలేమమ్మా, మేము ఊర్ల మీద ఉంటాము, వచ్చి ఒకసారి చూసేసి వెళ్ళు, ఇంట్లో బీరువా అవి ఉన్నాయి కదా అయితే ఇచ్చేసి ఆమె వెళ్ళిపో, డబ్బులు ఇస్తాము గాడికి అని చెప్పే లోపలికి నేను చెప్పాను మేడం. అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారంట, చూడలేను నేను, వెళ్ళాలి చూడడానికి, రా వెళ్దాము అని అన్నాను మేడం. పెళ్లి అయిపోయినాక మీ అత్త వాళ్ళ ఇంటి కాపురానికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను మేడం. అక్కడ ఎంతకాలం ఉన్నావమ్మా? అక్కడ 5 months మేడం. మీ అత్తవి హెరాస్మెంట్ చేయలేదా నిన్ను? చేసింది మేడం. మీ ఆడపడుచు? మా ఆడపడుచు బాతుల కాడికి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. ఓకే. వెళ్ళిపోతే అప్పుడు ఉండి అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా లేదు మేడం. అప్పుడు బాతులు చచ్చిపోతున్నాయని మా అత్తమ్మ కూడా వాళ్ళతో వెళ్ళింది మేడం. అక్కడ పక్కనే ఊర్లోనే వేసిండారు అప్పుడు. ఓకే అమ్మా. వేసుండి ఈ అబ్బాయి ఉండి ఇలాగా నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తావా నువ్వు అని మొహం వాళ్ళు అంతా కమిలిపోయింది మేడం కొట్టడం. ఏది మీ అమ్మ నాన్న అతన్ని కొట్టారని అతను నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పి కొట్టాడు? వెళ్ళలేదు మేడం, వెళ్తానన్నందుకు. చెప్పు. అప్పుడు వాళ్ళ అక్క ఫోన్ చేసి ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నాడు మీ తమ్ముడు, అప్పుడే వద్దంటున్నాం కదా, నన్ను ఎందుకు ఇంత దూరం తెచ్చి టార్చర్ పెడుతున్నాడు, చదువుకునే దాన్ని నాశనం చేశాడు అని అడిగితే వాళ్ళ అక్క తీసుకోపోయి ఒక రోజు నైట్ గుడిసెకాడ పెట్టుకునింది మేడం. నిన్న? అవును మేడం.
మీ ఆడబడుచు నిన్ను వాళ్ళ మీ ఆడబడుచు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి కాదు కదా మేడం, గుడిసె దగ్గరికి. గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది. ఏది ఆ బాతులు పెంచే బాతులు. చోట. అవును మేడం. ఓకే అమ్మా. అక్కడ తీసుకొని వెళ్తే ఆ అబ్బాయి మళ్ళీ నైట్ ఫోన్ చేసి ఆ పిల్లని పంపించి నేనేం కొట్టనులే తీసుకొని వెళ్తాను ఉమ్, అని అన్నాడు మేడం. అప్పుడు పట్టుకొని కాలు పట్టుకొని ఏడ్చాడు మేడం, నేను కొట్టను నిన్ను, నువ్వు వెళ్ళగాక ఎక్కడికి, నువ్వు వెళ్ళిపోతావని భయం నాకు, ఉమ్, అందుకే కొట్టాను అని ఏడ్చాడు మేడం. తర్వాత సరే సరే ఒక్కసారన్నా ఇల్లు అమ్మని చూసేద్దామని అంటే వెళ్ళాను మేడం అక్కడికి. మా అమ్మ మా నాన్న అడిగాడు మేడం ఏంటి దెబ్బలు ఎన్ని అంటే, మునగ చెట్టు మీద నుంచి పడిపోయానని చెప్పాను మేడం. వారిని నువ్వు మునగ చెట్టు ఎందుకు ఎక్కుతావమ్మా? మా ఇంటి అంటే మా సొంత ఇల్లు, అమ్మ నాన్న సొంత ఇంటి వెనకాల మునగ చెట్టు ఉంది మేడం. ఎక్కేదాని ఏంటి అంతకుముందు? ఎక్కేదాన్ని. అది అందుకని పడ్డావని నమ్మారు. భూప్రపంచంలో ఎవరు నమ్మరు. ఓకే. ఆ తర్వాత వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఉండి మళ్ళా కొట్టాడు మేడం. దేనికాడ తాగొస్తున్నాడు, ఊరికే తాగొస్తున్నాడు. నాకు అబ్బాయి తాగుతాడని అంతవరకే తెలుసు అని, గంజాయి తాగుతాడని నాకు తెలియదు. ఓర్ని అవి కూడా దొరుకుతాయా? నీ కేసులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసా? పైగా నన్ను మాట్లాడినట్ల మధ్యలో మొత్తం వినండి మేడం అంటున్నావు. చెప్పు. మేడం చాలా ఉన్నా మేడం. చాలా ఉందా ఇంకా? చెప్పమ్మా చెప్పమ్మా, వింటాను, పూర్తిగా వింటా, చెప్పు. వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు ఖాళీ మేడం. ఉమ్, వాళ్ళ అక్క వాళ్ళు ఉంటే వాళ్ళ అక్క వాళ్ళు బాతుల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇల్లు ఖాళీ కదా. అవును. అప్పుడు ఇంట్లో తాగుతున్నాడు అబ్బాయి తలుపేసుకొని. ఉమ్, ఏం చేస్తున్నాడు, ఏంది ఎంతసేపు పిలిచినా కూడా రావట్లేదు, నన్ను అంగడ పంపించట్లేదు, ఈ అబ్బాయి అన్న ఎవరన్నా పంపించట్లేదు అని వెళ్ళాను మేడం. మళ్ళీ ఏంటి ట్విస్ట్? నేను వెళ్ళే లోపల ఈ డస్టింగ్ టేబుల్ కింద దాపెట్టేశాడు మేడం గంజాయి అదంతా. ఫోన్లే. అది వాసన వచ్చింది మేడం. ఏం తాగుతున్నావు ఏంటి అని అంటే, ఏం తాగట్లేదులే ఏం లేదులే పాప అని తరిమేశాడు మేడం. తర్వాత ఆ అబ్బాయి బయటికి వెళ్ళి నాకు ఫ్రెండ్స్ దగ్గరికి, నేను వెళ్ళి చూస్తే గంజాయి మేడం. ఓకే. మీ ఆయనకి అంత డబ్బులు ఎక్కడే? తిండి పెట్టడానికి డబ్బులు ఉండవు గాని. అత్త మిస్సుద్ది మేడం. ఎంత సంపాదిస్తుంది మీ అత్త? మమ్మల్ని అందరినీ ఆమె మేడం సాగేది. ఎంత సంపాదిస్తుంది మీ అత్త? 2 రోజులు ఉన్నా పోతే 5,000 7,000 అడి తెస్తుంది మేడం. సూపర్. ఏం పని చేస్తుంది? సోది చెప్పిద్ది మేడం. కాదు నాన్న, మీ అత్త ఈ రోజుల్లో ఇంకా సోది 5,000 ఖర్చు వచ్చే అంత వింటున్నారా జనాలు? ఏమో మేడం తెలియదు, నాకైతే నిజంగానే మీ అత్త సోది చెప్పిద్దా? ఇప్పుడు నువ్వు చెప్తున్న సోది అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసావు, సోది చెప్తానమ్మా అని వస్తారు చూసావరా వెళ్ళమ్మట, ఆ పని చేస్తుంది మీ అత్త. అవును మేడం. అయితే నాకైతే డౌటే మేడం, అబ్బాయితో కూడా నన్ను ఇంత డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. సోది చెప్పే వాళ్ళకి ఒక 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకుంటారు. 5,000 10,000 వచ్చేస్తాయి 2-3 రోజులకి. ఇప్పుడు పెంచారేమో మ్యామ్. మేడం కళ్ళ మీద తెస్తుంది మేడం, కానీ 1 రూపాయి మా చేతిలో పెట్టదు మేడం. ఓకేనా, పోన్లే ఎక్కడో ఒకటి డబ్బులు అయితే తెస్తుంది సోదులు చెప్పి. ఓకే మేడం. అక్కడ అబ్బాయి తాగి ఒకసారి మళ్ళా అలాగే తాగుతా ఉంటే డైరెక్ట్ వెళ్ళి అడిగే లోపలికి ఆ అబ్బాయి ఎలా అంటే అలా కొట్టేశాడు. అప్పుడు ప్రెగ్నెన్సీ నేను. మళ్ళీ మళ్ళా ప్రెగ్నెన్సీ. ఓకే నాన్న. నాకు తెలియదు ప్రెగ్నెన్సీ అని, నాకు తెలియదు అసలు. కొట్టే లోపలికి మా అమ్మ ఫోన్ చేసి ఇలా కొడుతున్నాడు చేస్తున్నాడు అని అంటే మా అమ్మను పంపించింది మేడం. మా అమ్మను పంపించేలాక అబ్బాయి అట్లా వెళ్ళే లోపలికి మా అమ్మ దగ్గరికి గబగబ 2 జతలు సర్దుకొని వెళ్ళిపోతా ఉంటే అబ్బాయి ఎదురు పడ్డాడు మేడం. ఓకే అమ్మా. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడా అలమాకు అని? లేదు మేడం, ఎక్కడికి వెళ్ళి చంపేస్తాను నిన్ను, వెళ్తే ఇక్కడే పాతేసేస్తాను అని అన్నాడు మేడం. లేదు 2 రోజులు ఉండేసి వస్తాను అని అంటే ఆ గుమ్మగా అయిపోయాడు మేడం. ఓకే నెక్స్ట్. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నాకు కళ్ళు తిరగడం వామిటింగ్ అవడం అంటే మా అక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ తెచ్చుకోకు అని చెప్పి చెప్పింది మేడం. అక్కడ మా అక్క చూసింది మేడం, నువ్వు ప్రెగ్నెన్సీ అని అనింది మేడం. ఓకే. సరే నేను ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి మా ఆయన ఫోన్ చేసి నేను ప్రెగ్నెన్సీ ఇలాగా నన్ను వచ్చి తీసుకోకు అని అంటే వచ్చాడు మేడం. 3 months అయింది మేడం. 3 months తర్వాత 3 months దాకా బాగా చూసుకున్నాడు మేడం. సూపర్. తర్వాత 3 months తర్వాత అమ్మ వాళ్ళు లేరు కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికనే వెళ్దాం, అదే కదా నా పుట్టిల్లు, ఇంకా అమ్మ వాళ్ళ పుట్టిల్లే చేసేసి వద్దాము, బిడ్డకు మంచిదంట అని అంటే, ఎక్కడికి వెళ్ళేది ఎవరిని పెట్టుకోవడానికి వెళ్తాం అక్కడికి. మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎవడుంటాడమ్మా మీరు తప్ప అని అంటున్నారు. అమ్మమ్మ అంటే మా అత్తమ్మ కొడుకు ఉన్నారు, ఇంకొక అత్తమ్మ ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారు మేడం. ఓకే. వెళ్దాము అని అంటే వద్దులే ఎవరిని పెట్టుకోనావు నువ్వు అని కాల్ ఇచ్చాడు మేడం కడుపు మీద. ఉత్తునే ఎందుకు కొడతాడమ్మా మీ ఆయన? మేడం కోపం మేడం, కోపిష్టి మేడం, ఎక్కువ కోపం మేడం. ఆ ముందు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లవ్ లో ఎప్పుడు కొట్టలేదా? అప్పుడు ఏం కోపపడలేదు మేడం. ఓకే నెక్స్ట్. తర్వాత ఏమైందో చెప్పాలి, బ్రీఫ్ గా చెప్పాలి మేడం. అప్పుడు వెళ్ళిపోయినాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అని చెప్పాను మేడం. అప్పుడు అబ్బాయి మా పెదనాన్న వాళ్ళు వచ్చినారు మేడం. అప్పుడే
ఆ, వస్తే పెదనాన్న ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెలుసు కదా దాని నోరుకి పోలేము వాళ్ళ అమ్మ నోరుకి. ఆ, అందరూ అందరూ ఎప్పుడెప్పుడు చస్తుందని నన్ను కోరుకుంటున్నారు, ఇది చావట్లేదు, నీ కాపురం నిలబడను అని బాగా తిట్టాడు మేడం. కాదమ్మా ఇక్కడ మీ అత్త చేసిన పనే ఉంది, మీ ఆయన కదా నేను కొడుతున్నది, మీ అత్త ఇంకా. చేసింది యాడరా నీ భార్య పోయేది ఆడికి ఆడికి, ఆహా, వాళ్ళ కేంద్ర నువ్వు పోయేది, ఆ, వాళ్ళ కేంద్ర నువ్వు పోయేది, వాళ్ళ ఇంటి కాడేంద్ర నువ్వు ఉండేది అని బాబా అంటే పుల్ల పెట్టేసింది మేడం. ఓకే అమ్మా. తర్వాత ఇంతకీ డెలివరీ అయ్యిందా అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా పైన నాకు వాళ్ళకి తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చారు మేడం ఒక 200. ఏంది అబార్షన్ చేయించుకోమనా? ఆ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అమ్మ కాడికి హైదరాబాద్కి అని అన్నాడు మేడం. ఆ, అప్పుడు నేను 200 అమ్మమ్మని ఆటో మాట్లాడుకుని ఇక్కడికి వచ్చేసాను మేడం. నెక్స్ట్. వచ్చేసినాక అమ్మమ్మ పింఛన్ వచ్చినాక నా మెట్లు కాలు మెట్లు అమ్ముకొని ఆయన వెళ్ళాను మేడం. ఇక్కడ నుంచి ఓనర్ బాతులు ఓనర్ వెళ్తుంటే ఆయన తీసుకొని వెళ్ళాడు మేడం అమ్మ వాళ్ళ దగ్గరికి. అక్కడికి తీసుకొని వెళ్తే 3 months 5 months వచ్చినాక అమ్మ బాతులు అమ్ముకొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే, ఇంకా పిలిపిద్దాము, కాపురంకి వెళ్ళాలి కదా, ప్రెగ్నెన్సీ కదా అని నాన్న అన్నాడు మేడం. అంటే ఈ అమ్మాయి నాకు మాత్రలు తీసేసింది అని చెప్పాను కదా మేడం. మళ్ళీ అమ్మాయి మాత్రలు ఇచ్చిందా? ఆ అమ్మాయి నాకు అంటే నాతో బానే ఉంది, నాతో బానే మాట్లాడుతుంది, బాగుంది. నాకు తెలియకుండా అమ్మాయి ఫోన్ చేసి నీ భార్య ఇట్లా తిరుగుతుంది అట్లా చేస్తుంది అని చెప్పిందంట మేడం. ఎవరితో తిరుగుతున్నావని చెప్పింది? ఎవరితో తిరుగుతున్నానని చెప్పలే, ఎవరితో తిరుగుతుంది ఆటోల్లో వెళ్ళొద్ది, ఆడికి వెళ్ళొద్ది, ఏడికి వెళ్ళొద్ది అని అనింది మేడం. ఆ అబ్బాయి ఎవరైనా ఫస్ట్ నాకు చెప్పలే, ఎట్టంటే అట్ట అడిగాడు, వాడి కాడు కొడుకుంటున్నాడు, వీడి కాడు కొడుకుంటున్నాడా, బాగా కుట్టాడా, బాగున్నాడా కడుపులో ఊడానని బాగా అడిగాడు మేడం. వాయిస్ రికార్డింగ్ అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం. అప్పుడు పిలిపించి విడాకులు తీపించాడు, ఎందుకు ఈ బాధలు ఎలా కాలం పడలేము, నువ్వు కొట్టించుకోవడం మేము బాధలు పడ్డాం అవసరమా, ఈ బిడ్డంటే మేము సాగుకుంటాంలే ఓకే అని చెప్పాడు మేడం. అప్పుడు అబ్బాయిని పిలిపించే లోపలికే కోపం వచ్చేసింది మేడం ఆ మాటలకి. ఎట్టండి అంత చెడ్డగా అడిగాడు. ఓకే అమ్మా. నేను షర్ట్ పట్టుకున్నాను మేడం. ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న అడ్డం వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం. అప్పుడు అక్కడ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం. అప్పుడు సర్ద పెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు. ఓకే. అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులు అయిపోయింది మేడం. అమ్మా మీరు ఎస్టీ క్యాస్ట్? అవును మేడం. ఓకేనా, ఎరుకులా మేడం. అదే అర్థమైందిలేమ్మా, చెప్పు. ఓకే. పెద్దవాళ్ళ ద్వారా ఒక బాండ్ పేపర్ లో విడాకులు తీసేసుకున్నారు. బాండ్ పేపర్ ఏం రాయలేదు మేడం. మరి ఏమి రాసుకోకుండా ఎలా తీసుకున్నారు? మాట వరుసగా అబ్బాయి తాళబెట్టి కట్టాడు కదా, అది షాడా తాగి నీకు నాకు సంబంధం లేదు అని పెద్ద మనుషులు లేదో విడాకులు తీసినట్టుగా తీశారు మేడం. అదేమి లెటర్ లాగా రాసుకోలేదా? ఏం రాయలేదు మేడం. పాపా ఓకే అమ్మా. తర్వాత నెక్స్ట్ రోజు అమ్మాయికి ఫోన్ చేసి నా భార్య నాకు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను, నా బిడ్డ నాకు కావాలి అని ఆ బిడ్డకు కూడా ముంత నీళ్ళు తాగారు మేడం. అబ్బాయి ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చుకోండి, మా సంబంధం లేదు, మీరు సాగుకుంటారు ఇచ్చుకుంటారు అని కూడా. కాదమ్మా ఇప్పుడు ఈ జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది జరిగి 4 years అవుతుంది మేడం. 4 years బ్యాక్ కూడా మీరు ఇంకా సాంప్రదాయ పద్ధతులే ఫాలో అయ్యారా విడాకుల కోసం? అవును మేడం. ఏ ఊరమ్మా అది? ఇది నెల్లూరు మేడం, వెంకటేశ్వరం గాంధీ కిచెన్ కాలనీ మేడం. పాపా నెల్లూరు సిటీ. అంటే వీళ్ళు ట్రెడిషన్ కి ఇట్లాగే ఉంటదండి. కానీ అవును ఇప్పటికి మేడం. ఇంకా 4 years బ్యాక్ కూడా అంటే కాలనీలో అంటే మా ఊళ్ళో అందరూ మా ఊళ్ళో ఉంటారు. ఛాలెంజ్ ఇప్పుడు చేంజెస్ వచ్చిన లా ప్రొసీడింగ్స్ ప్రకారం మాక్సిమం కొంత లీగల్ గానే వెళ్తున్నారు ఏ రిలీజియన్ అన్న. కానీ ఎస్టీలకి కోర్టు ద్వారా వెళ్ళడానికి లేదు, వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మడానికి ఎక్కడుంది? అందుకని ఏ పేపర్ అన్నా రిటర్న్ గా తీసుకుంటున్నాం. అక్కడ కూడా పెద్ద మనుషులు ఏదైతే ఉందో ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళిద్దరు వివాహం రద్దు చేయడం జరిగింది అది ఇదని. వీళ్ళు సాంప్రదాయం ఫాలో అయ్యారు. ఇంకా శాంతం కళ్ళు ముంతతోటి తాగిచ్చి ఇంకా నీకు నాకు సంబంధం లేదని అది పగల కొడితే ఆ షోడానో ఏదో వాళ్ళ లెక్క ప్రకారం డైవర్స్ అయిపోయినట్టంట. ఇంకా అంటే ఒక 50-100 years బ్యాక్ స్టోరీ తను 4 years బ్యాక్ కింద చెప్తుంది. అంటే ఇంకా వాళ్ళకి కాస్త అవేర్నెస్ రావాలి, తీసుకెళ్ళాలి ఎవరన్నా లీగల్ గా ఆ ఏరియాని కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అన్యాయం అవుతారు కదా లీగాలిటీ సరిగ్గా లేకపోతే. సరే అమ్మా చెప్పు నాన్న. అయిపోయింది మేడం. తర్వాత పాప పుట్టినాక నేనే ఫోన్ చేసి ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తా సో 3 months తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను నీ దారి నువ్వే ఉన్నారు విడాకులు తీసేసుకొని. విడాకులు తీసుకున్నాక నీకు ఒక ఆడపిల్ల పుట్టింది. మరి పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదు?
పాప పుట్టిందని చెప్పారా చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళు తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం. నా పాప పుట్టింది అని అంటే పాప ఫోటో పెట్టు అన్నాడు మేడం. వచ్చాడా? రాలేదు మేడం. నువ్వు చూసుకునేదేంటి, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు, పాప ఫోటోని ఎందుకు పెట్టాలి నేను? ఆ, అదేనా పెద్ద మనుషులు తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో, విడాకులు అయిపోయినాయి కదా మనకి. మరి విడాకులు అయిపోయిన మీ ఆయనకి నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదు మేడం, అబ్బాయే చేశాడు మేడం. ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి చేసి నా భార్య నాకు కావాలి అంటే అయ్యో మా ఆయన మారాడేమో అని నువ్వు ఇలా పాప పుట్టింది అని ఇన్ఫార్మ్ చేసావు. అవును మేడం. నెక్స్ట్ ఏమైంది? చేస్తే అప్పుడు నేను ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఆ అబ్బాయి మధ్య దారిలో ఆపి చూశాడు మేడం పాపని. సేమ్ ఆ అబ్బాయి పోలికే మేడం, ప్రింట్. తర్వాత అందుకని వాళ్ళ అక్క చూసి మా నాన్న పుట్టాడు మళ్ళా అని చెప్పి అప్పుడు వాళ్ళ అక్క అందరిని తీసుకొని వచ్చి పెద్ద మనుషుల్ని మూడో రోజు నీకు పుట్టిన ఆడపిల్ల మీ ఆయన పోలికతో ఉంది, అది మీ మీ మామగారే మళ్ళీ పుట్టాడని వాళ్ళు అనుకున్నారా? అవును మేడం. ఓకే అమ్మా, పోలే ఏదో ఒక అదృష్టం కాపురం నిలబడ్డానికి. అప్పుడు పెద్ద మనుషుల్ని అందరిని తీసుకొని వచ్చి మళ్ళా నేను నా భార్యని ఈసారి కొడితే మీరు ఎవరు న్యాయానికి రావద్దు, నా భార్యని ఈసారి నేను తాగను, నేను పనికి వెళ్తాను, నా పాటికి నేను ఉంటాను అని చెప్పి తీసుకొని వెళ్ళి పెళ్లి చేశారు మేడం గుడిలో. ఆ వీడియో ఉంది మేడం. పోలేమ్మా, ఓకే. మళ్ళీ మీ ఆయన్నే నువ్వు పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ పెళ్లి. మేడం. ఓకే అమ్మా. అప్పుడు అందరూ వచ్చి బాండ్ పేపర్ మీద అప్పుడు రాపిచ్చాడు మేడం మా నాన్న. కనీసం అప్పుడైనా మీ నాన్నకు తెలివి వచ్చింది. ఓకే. మా పాపకి ఏమైనా జరిగినా పెద్ద మనుషులు అందరూ సంతకం మా పాపకి ఏమైనా జరిగినా మీదే పూర్తి అని చెప్పి అప్పుడు రాపిచ్చాడు మేడం. అప్పటి నుంచి అన్న మీ ఆయన జాబ్ చేస్తున్నాడా? అది కూడా లేదా? లేదు మేడం, అప్పుడు కూడా లేదు మేడం. 4 రోజులు వెళ్ళాడు మేడం రిక్షా వేసుకొని. 4 రోజులు వెళ్ళాడు పండక్కి పాపకు బట్టలు కొనేయడానికి, అంతే మేడం. ఇక్కడ అప్పటి నుంచి మళ్ళీ ఇంకా వెళ్ళలేదు మేడం. అదే తాగుడు, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అలవాటు అవుతుంది మేడం. ఓకే అమ్మా. ఎక్కడ దొరుకుతున్నాయి మీ ఆయనకి ఇవన్నీ? మేడం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ ఇవన్నీ ఎలా కొనుక్కుంటున్నారు? మా అత్తమ్మ మేడం రోజుకొచ్చి 1000 రూపాయలు అట్లా ఇస్తుంది మేడం. నేను నెలకు 30,000. అబ్బాయి గంజాయి అలా అమ్ముతాడు మేడం. అమ్ముతాడు, ఆ డబ్బులు కూడా వస్తాయి. ఓకే. అది నాకు ఇట్లాంటి డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఇలాంటి డబ్బు వద్దు, నా బిడ్డలకు కూడా పాపం తగలద్ది, కష్టపడి రూపాయి ఇచ్చు, దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని 10 రూపాయలు అయినా దాపెట్టుకుంటాను, లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చో, నేనన్నా ఏదో జాబ్కి వెళ్తాను అని అంటే ఆ అబ్బాయి వినేవాడు కాదు మేడం. సరే అన్న జాబ్కి వెళ్ళావా? అది లేదా? లేదు మేడం, నువ్వు ఎవరిని చూసుకోవడానికి వెళ్తావు జాబ్కి అని ఎప్పుడు అనుమానం మేడం, నా మీద అనుమానం పిచ్చి మేడం. అదేలేమ్మా. అప్పటికి గొమ్మగానే ఉన్నాను మేడం. అప్పుడు తాగుతా వస్తా ఎవరు అడిగేవాళ్ళు. సరే, ఉన్నంతలో అత్తమ్మ మాడబిడ్డ నన్ను ఆపేసేవాళ్ళు మేడం. ఉన్నంతలో మీ అత్తగారు డబ్బులు ఇస్తున్నాడు, మీ ఆయన ఏదో చిల్లర పనులు చేసి ఏదో సంపాదించుకుని తాగుడు, ఆ గంజాయిలు తాగడం, డ్రగ్స్ వేసుకోవడం, నిద్రపోవడం, నిన్ను అనుమానించడం, ఇంతే. ఇలా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? మళ్ళీ విడిపోయారా? లేదు మేడం, విడిపోయాం మేడం. 1 year అవుతుంది మేడం. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసావా? వచ్చేసిందని మేడం. మళ్ళీ ప్రెగ్నెంటా లేకపోతే మామూలుగానే వచ్చావా ఈసారి? లేదు మేడం, చెప్తాను మేడం. బ్రీఫ్ గా చేయి, ఎంతసేపు చెప్తున్నావు? పైగా నువ్వు చెప్పేదంతా వినాలా? మేడం అంటే అన్ని జరిగినవన్నీ చెప్పాలి కదా మేడం. అదే బ్రీఫ్ గా చెప్పాలి నాన్న. అప్పుడు అబ్బాయి తాగి గందరగోళం చేసి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేడం. నేను నోట్ చేసుకుంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు దేని చేస్తున్నావు, వాడు మగ పిల్లాడు, వాడిని ఎందుకు నువ్వు గట్టిగా అడిగేది అని నోరుగా పెట్టేసేవాళ్ళు మేడం. మీరన్నా అడగచ్చు కదా, మీరన్నా బాగా చేయొచ్చు కదా అని. నేను ఏ రోజు కూడా మా అత్తని చూడనని ఏ రోజు చెప్పలేదు మేడం, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా. అరే మీకు తిండి పెడుతుందే మీ అత్తగారు, ఇంకా నువ్వు చూసేదేంటి? అంటే నేను పక్కకి వెళ్ళిపోదాం అంటున్నా కానీ మేమని ఏ రోజు నేను చూడను అని అన్నట్లా మారాల నోరేంది. పక్కన వాళ్ళు బయటకు వచ్చిన ఎవరైనా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని కూడా లుంగి పెట్టడం లాగేస్తున్నాడు. మీ అత్త గయ్యాలి, మంచి గయ్యాలి మేడం. ఊరంతా ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్తారు మేడం. అదేలేమ్మా. అబ్బాయి కొడతా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయాను మేడం. నేను వెళ్ళిపోయి మళ్ళీ ఆ పాప పుట్టిన రోజు మేడం 1 year. పాప పుట్టిన 8 నెలలకు వచ్చారు తీసుకోబోను. ఓకే. ఆ పాప పుట్టిన రోజు మేడం వచ్చారు మేడం. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది మేడం నాకు. తర్వాత తెలిసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఇలాగా నాకు వద్దు, నేను తీపిచ్చేసుకుంటాను, నువ్వు కరెక్ట్ గా లేవు, ఒక పాప చాలు, నువ్వు తాకట్లేదు పెట్టట్లేదు. నేను అదే అన్నా, నీకు మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగాను ఇందాక. అవును మేడం. మళ్ళీ ఎవరు పుట్టారు? బాబు మేడం. సూపర్. ఓకే. పాప పుట్టినరోజు అప్పుడు పెద్ద గొడవ అయింది మేడం. తాగేసి ఇలాగా తోగతా రమ్మంటే అందరూ
అబ్బాయి. ఏం పరువు తీశాడు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఎందుకో పనిలాగా చేసుకున్నాను, అవసరం లేదు నువ్వు. ఇప్పుడు ఆ పిల్లోడన్నా అతనికి పుట్టాడు అంటున్నారా, పుట్టలేదు అంటున్నాడా? పిల్లలు పుట్టారు అంటున్నారు మేడం. ఓకే అమ్మ, బతికిచ్చారు. ఎందుకంటే అబ్బాయి పోలీసులు ఉన్నారు కదా ఇద్దరు, ఓకేనన్నా. అందుకని పుట్టాను అంటున్నాడు మేడం. లేకపోతే నా పోలీసులు కానీ పుడితే తాగని కూడా తాగేవాళ్ళు కాదంట మేడం. అదేలేమ్మా, అది కూడా చెప్పేశారు. ఆ, తర్వాత ఏమైంది? నువ్వు బ్రీఫ్ చేయాలి ఇంకా. ఆ తర్వాత బాబు పుట్టింది కూడా నేను 3 నెలలు 5 నెలలకు వచ్చేసాను మేడం. మళ్ళీ బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు. మేడం హలో కంప్లీట్. మేడం మీరు చెప్తున్నారు బానే ఉంది, మేడం కూడా చాలా ఓపిక్ గా వింటున్నారు, కానీ మీరు చెప్పేదంతా కూడా కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఇంకా ఉంటాయి కదమ్మా. అందుకని చాలా కొంచెం త్వరగా చెప్పండి, ఇప్పటికే చాలా సేపు అవుతుంది కదా అందుకని. సరే మేడం. అమ్మా చెప్పండి. ఆ తర్వాత బాబు పుట్టినాక ప్రెగ్నెన్సీ మేడం నేను బాబు మీద. అప్పుడు మా నాన్న ఏ రామని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. తీసుకొని వెళ్ళిపోతే మా నాన్న మా మీద కోపంతో నీ బిడ్డను నువ్వు తీసుకొని వెళ్ళిపోరా, వాళ్ళు ఇట్లాగా నీ బిడ్డను కూడా పాడు చేసేస్తారు అని చెప్పాడు మేడం. అప్పుడు అబ్బాయి వచ్చేటప్పటికి ఆ కోపంతో నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. బట్టలు లేకుండా అప్పుడే స్నానం చేసి తీసుకొని వచ్చాను, బట్టలు లేకుండా పరిగెత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏది మంచు బేబీని, నెలల పిల్లోని తీసుకెళ్లిపోయాడు? పాపని తీసుకెళ్లిపోయాడు. ఓకే. అప్పుడు కేసు పెట్టాను మేడం. అబ్బాయి వద్దు, అప్పుడు పెట్టాను మేడం వద్దని. ఓకే అమ్మా. నాకు వద్దు అబ్బాయి ఇలా టార్చర్ పెడతాను, పెద్ద మనుషులు లేదులే అమ్మా చదువుకోవు అది ఇది అనే లోపల గమ్ముగా అయిపోయింది మేడం. కేసు వెనక్కి తీసుకున్నాను మేడం. ఓకే. తర్వాత బాబు పుట్టాడు, నేనే ఫోన్ చేసి చూపించాను మేడం. బాబు పుట్టాడు, ఇలాగా అంటే చేయగాకు, ఎందుకు ఇలా చేస్తాను, మన లైఫ్ ఎందుకు ఇలా నాశనం చేసుకుంటావు అని అంటే గమ్ము ఇంకా సరే నేను వింటాను అని చెప్పి తీసుకోపోయాడు మేడం. తీసుకోపోయినాక మా నాన్నకు అప్పుడు తిరునాళ్ళ మేడం, తిరునాళ్ళకి వెళ్ళి వచ్చినాక మా నాన్న వచ్చి మా అమ్మని కొట్టేసి గందరగోళం చేస్తున్నాడు మేడం. అప్పుడు మా నాన్న మీదకి వెళ్ళా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ అబ్బాయి చూసి అట్ట చేసాడు, నువ్వు చూసి ఎట్ట చేస్తున్నావు అనే లోపలికి ఆ అబ్బాయి ఇంకా నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. మీ నాన్న కూడా మంచిగా లేడు కదా ఓకే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. మా అమ్మని, నన్ను, పాపని, అందరినీ ఓకే ఇంట్లో సామాన్ అన్ని తీసుకొని వెళ్ళిపోతే అక్కడ అప్పటి నుంచి టార్చర్ మొదలు మేడం మా అమ్మకి నాకు. ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివే హెరాస్మెంట్ పడేదానివి, ఇప్పుడు మీ ఆయన చేతిలో మీ అమ్మ కూడా దొరికింది. అవును మేడం. నెక్స్ట్ ఏమైంది? అప్పుడు బాగున్నాం మేడం, 4 months దాకా బాగా చూసుకున్నాడు మేడం. మా అమ్మ ఉన్నా కూడా ఓకే అత్తది మేడం. కనీసం మా అమ్మ మా ఇంటికి రాకూడదు, అటు కూర్చోకూడదు. నేనేదో ఇచ్చేస్తున్నా, నేనేదో తీసుకొని వెళ్ళి దాపెట్టుకొని ఇచ్చేస్తున్నా. అప్పటికి నేను గమ్ముగానే ఉన్నాను మేడం. అయిపోయింది సరే అని. మా నాన్న లేడు కదా, మా నాన్న చూడకుండా నేను ఉండలేను మేడం. అప్పుడు వేరే వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా, మామయ్యకో బాబాయ్యకో వాళ్ళకో ఇదికో, వీడు అనుమానం పక్షి కదా, అందుకని అబ్బాయికి తెలియకుండా మేము ఫోన్లు చేసుకుంటా ఉన్నాం మేడం. నీ కాలు పట్టుకుంటే ఎక్కడున్నాడు, ఒక 2 మాట్లాడండి, మా దగ్గర రంపిండి అని. ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ నాన్న? అంటే ఏ రామని తీసుకొని కావల్లో ఉన్నాడు మేడం. వేరే చోటకి లేచిపోయాడు. ఇక మీ అమ్మకి ఎవరు లేకపోవడం వల్ల మీ ఇంటికి తీసుకెళ్ళావు? అవును మేడం. ఓకేనా? మా ఇంటికి కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే. అప్పుడు ఆ అబ్బాయి చూశాడు మేడం, ఫోన్లో ఎవరేంది, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంది అని అన్నాడు మేడం. నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరితో మాట్లాడేవాడైతే విడాకులు అప్పుడే సంబంధం చూసారు, సంబంధం చూసుకుని అప్పుడే వెళ్ళిపోనా, నువ్వు ఎందుకు నాకు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది నాకు, ఎందుకు నన్ను ఇట్లా అనుమానించి టార్చర్ పెడుతున్నావు అని. సరే గమ్ముగా అయిపోయాడు మేడం. సరే బాబుని పట్టుకొని నేను పని చేసుకోవాలి, సాయంత్రం నీళ్ళు అయిపోతాయి అని పట్టుకోలేదు మేడం. అమ్మ, సంవత్సరం క్రితం నీకు ఏం జరిగి బయటకు వచ్చేసావు తల్లి? మీ స్టోరీ అర్థమైంది. అప్పుడు వాళ్ళ అన్న కాడ నేను తిట్టేశాను మేడం, అందుకు ఆ కోపంతో కొట్టాడు మేడం నన్ను. ఇవి నీ లైఫ్, మీ ఆయన కొట్టడం, పని చేయకపోవడం ఇదా? మా అమ్మ ముందు కొట్టాడు మేడం. ఓకే. కాళ్ళు పట్టుకునే కూడా వదలలేదు మేడం. ఆ 3 రోజులు కొట్టిన తర్వాత అబ్బాయి బతిలాడు తీసుకోపోవాలి కదా మేడం, లేకపోయాను మేడం. అసలు టాబ్లెట్లు కూడా వేసుకోవాలా. ఆ 3వ రోజు చిన్నగా లేచి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత నేను పనులు చేయట్లేదు, నేనేం చేయట్లేదు అని పెద్ద పెద్దగా బూతులు, 5 బూతులు కదా అందరు చెవులు మూసుకున్నారు మేడం. అట్లా తిట్టింది మేడం. సరే అమ్మా, ఇంత నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇన్ని బూతులు తింటూ, ఇన్ని తన్నులు తింటూ నువ్వెందుకు సర్దుకొని, నువ్వెందుకు కాపురం చేస్తున్నావు మేడం? అంటే వెళ్ళిపోతే ఈ భర్తతో నుంచి వెళ్ళిపోతే అది పేరే కాదు మేడం. అదేంటమ్మా, నువ్వు విడాకులు తీసుకున్నావు కదా అంతకు ముందు? అన్నముందు తీసుకున్నాను మేడం. వీళ్ళు పెళ్లి చేస్తానంటేనే కదా మేడం నా భర్త కాడికి వెళ్ళిపోయింది మళ్ళా. ఓకే. మీ భర్త నువ్వు అంత సెంటిమెంట్ అవుతున్నావు చూడు, అంత సెంటిమెంట్ అయ్యేంత ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఆల్రెడీ అంతకు ముందు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, పెళ్లి చేసుకున్నావు పోరాడి, ఆయన నువ్వు పోట్లాడుకున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయింది, పిల్ల కూడా ఎవరికి పుట్టారో అన్నాడు.
అలాంటి సందర్భంలో నువ్వు ఒక డెసిషన్ తీసేసుకున్నావు. డైవర్స్ తీసుకోవడం ఈజీ అని నీకు అర్థమైంది కదా! అక్కడ సెంటిమెంట్ ఎక్కడుంది? రెండోసారి డైవర్స్ తీసుకోవడానికి సెంటిమెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నావు? వదిలిచ్చేసుకోవచ్చు కదా! నేను అలాగే అంటున్నాను మేడం. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడనే మొహం అంతా పగిలిపోయింది మేడం. ఆ! కొట్టడం. అప్పుడు పోలీస్ ఆయనకి ఫోన్ చేసి 1కి ఫోన్ చేసి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు మేడం. నీ భర్త కాబట్టి గమ్ముగా అయిపోయాము. ఇంకోరైతే ఈడ్చుకుంటా కొట్టుకుంటా తీసుకొని మీ ఆయన ఏమన్నా పెద్ద ఇదే ఏంటి తోపా మీ ఏరియాలో? లేదు మేడం. అంటే మంచి అంటే ఒక పేరు అంతే మేడం. ఏది డ్రగ్స్ బాగా అమ్ముతాడనా? ఆ పేరు కాదు మేడం. ఆ. వీడితో పోతే వీడు చిన్నోడు కాదు, వీడు ఏదైనా చేస్తాడు అని పేరు మేడం. దాని పేరు అనరు, భయం. అది ఏ డ్రగ్స్ వేసుకొచ్చి ఎవరిని పొడుస్తాడు, ఎందుకు వచ్చిన బాధరా బాబు, పోనీ ఆ పెచ్చోడిని అని. అప్పుడు వెళ్ళిపోయాను మేడం. దీని దృష్టిలో అది పెద్దగా వచ్చేసాం మేడం. ఉమ్, అమ్మ నేను ఆమె వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండలేక ఆమె చూడు కొద్ది మాటలు పడుస్తా ఉంటే అమ్మ వాళ్ళ పుట్టిన ఊరికి వచ్చేసేది బాడీకి తీసుకొని ఉన్నాం మేడం 1 year నుంచి. ఓకే అమ్మా. నువ్వు నీ ఇద్దరు పిల్లలు మీ అమ్మ కలిసి ఉంటున్నారు ప్రెసెంట్? అమ్మమ్మ మేడం. ఓ, మీ అమ్మమ్మ. అమ్మమ్మ. అమ్మ ఎక్కడ ఉంటుంది? అమ్మ కూడా ఇక్కడే మేడం. మరి నేను అనేది అదే, నువ్వు మీ అమ్మ మీ అమ్మమ్మ మీ ఇద్దరు పిల్లలు. అవును మేడం. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? విడాకులు తీసుకున్నామని ఫిక్స్ అయిపోయాను మేడం. అప్పుడు వచ్చి కాళ్ళ అయ్యాల బడి వాళ్ళ అక్క అబ్బాయి నువ్వు విడాకులు అన్నప్పుడల్లా అతను కాళ్ళు పట్టుకుంటాడు, మాకు అర్థమైంది. ఈ 1 year నుంచి మళ్ళీ ఈ 1 year నుంచి ఏమన్నా పంచాయతీలు అయినాయా, అవలేదా? వాళ్ళ అక్క పిల్లలు లేరు మేడం. 10 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. అదేలేమ్మా. అప్పుడు వాళ్ళ అక్క వచ్చి సరేలే అక్క నేను సరే మీ తమ్ముడు మాట్లాడితే వస్తాలే అని గమ్ముగా అయిపోయాను మేడం. తర్వాత ఒక 4 months తర్వాత ఫోన్ చేసి నేను ఏరే దాన్ని చేసుకుంటున్నాను వెళ్ళి ఏరే దాంతో వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపో కానీ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపో, నువ్వు చేసుకున్న ఎంట జల్లద్ది నాకు అని అంటే ఆ అమ్మాయి చేత డైరెక్ట్ ఫోన్ చేసి అనిపించి ఎట్టంటే అడిగిపించాడు మేడం. నువ్వు ఆ అమ్మాయి అంటుంది, ఇప్పుడు కూడా అమ్మాయి అంటుంది నువ్వు వెళ్ళిపోయావు కానీ నువ్వు వెళ్ళిపోయావు అబ్బాయి దగ్గర నుంచి, నేను నువ్వు ఉన్నాగా రాలేదు అబ్బాయి నువ్వు వెళ్ళిపోయినావు నేను వచ్చాను అని అంటుంది మేడం. ఆ పతివ్రత ఎవరమ్మా అంత ఖాళీగా ఉన్నావిడ? ఒక ఎవరినో పెళ్లి చేసుకుని ఒక బిడ్డను గాని ఆ భర్త కూడా తప్పు చేస్తున్నాడు వదిలేసి వచ్చి మా ఆయన్ని తగులుకుంది మేడం. అదేలేమ్మా. అమ్మాయి కూడా విడాకులు ఇవ్వలేదంటే మేడం అందరికి చచ్చిపోయాడు అని చెప్తుంది మేడం వాళ్ళ ఆయన. ఓకే నాన్న. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసింది, అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు వేయాల్సిన కేసులు వేయాలి కదమ్మా, ఎందుకు వేయలేదు ఇంకా? వేయలేదా అంటే అబ్బాయి అటు పోలీస్ స్టేషన్ వేసాను మేడం. పోలీస్ స్టేషన్ వేసావు? వేసానంటే నా భార్య నాకు కావాలి సార్, అమ్మాయి లేదు సార్ వెళ్ళిపోయింది సార్ అని అన్నాడు మేడం. అరే వాడికి నచ్చినప్పుడు ఉంటది, వాడికి కాదమ్మా, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, కోర్టులో కేసులు వేయగానే మా అమ్మాయి నేను విడిపోయామండి మా ఆవిడ కావాలంటాడు. అతను అలాగే అంటాడు. నువ్వేం డెసిషన్ తీసుకున్నావో చెప్పు ఫైనల్ గా. ఫైనల్ గా ఏంటంటే ఆ అబ్బాయి ఏంటంటే ఒకటి మేడం ఆ అబ్బాయి మంచోడే మేడం, చెడగొట్టేది మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఆ అమ్మాయే మేడం. ఇంతకు ముందు కొద్దిగా అదుపులో ఉన్నాడు మేడం, ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి జాస్తి అయిపోయాడు మేడం, తాగటం గాని చేయడం గాని అన్ని. సరే, స్టోరీ అంతా బాగుంది, నువ్వు మంచిదాని మీ ఆయన మంచోడు. ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు, నీ డౌట్స్ ఏంటి? మేడం ఆ అమ్మాయి అంటుంది నా మొగుడు నా లైఫ్ నుంచి నన్నేమంటాను నువ్వెవరు అని అంటుంది మేడం. మరి మీ ఆయన మంచోడే కదా, మీ ఆయన అడిగితే ప్రాబ్లం సాల్వ్. అడిగితే నువ్వు కావాలి అమ్మాయి కావాలి అంటున్నారు మేడం. మరి ఇక్కడ నువ్వే చెప్తున్నావు మీ ఆయన మంచోడని సర్టిఫికెట్. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి సంపాదించి పెట్టద్ది నువ్వు ఇంట్లో కూర్చో అని అంటున్నాడు మేడం. మరి నీ స్థానం ఏంటో నీకు అర్థమైంది, ఇప్పుడు ఇప్పుడైనా నువ్వు క్లారిటీ తీసుకోవాలి కదమ్మా. క్లారిటీ అంటే పెద్ద పాప ఉండలేదు మేడం, వాళ్ళ డాడీని చూడకుండా సంవత్సరం నుంచి ఉంది కదమ్మా. ఫస్ట్ నుంచి అంటే వాళ్ళు తీసుకోపోవడం రావడం నాకు ఆడ ఏం చేశారో నాకు తెలియదు మేడం. నా బిడ్డ ఆడికి వెళ్తే రాదు మేడం నన్ను చూసి, మా డాడీ కావాలి నువ్వు వద్దు అని వేస్తుంది మేడం. బిడ్డలు లేకుండా నేను ఉండలేను మేడం. అదేంటంటే పిల్లల్ని ఇద్దరిని ఇచ్చేసి నాకు ఆడుకొని వెళ్ళి చచ్చిపోనుంటున్నాను మేడం. మా బిడ్డలు కావాలంటుంది మేడం, ముఖ్యంగా వాళ్ళ అక్క మేడం. నా బిడ్డలు అవుతారు కానీ నీ బిడ్డలు ఎందుకు అవుతారు అంటుంది మేడం. నా కడుపును పుట్టి నా బిడ్డలు నాకు కావాలి కానీ వాళ్ళ బిడ్డలు ఎట్టిచ్చేది మేడం. నేను ఆ అబ్బాయి సరే నన్ను వదిలేసే శాశ్వతంగా నేను విడాకులు చేసుకుంటా, నీ పాటి నువ్వు బతుకు నా పాటి నేను బతుకంటే లేదు నా బిడ్డలు నాకు ఇచ్చే నువ్వు వెళ్ళిపో అంటున్నాడు మేడం. సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, నీ పిల్లలు నీ దగ్గర ఉంటే చాలా? చాలు మేడం. మీ ఆయన కూడా కావాలా? మా ఆయన అంటే అమ్మాయిని శాశ్వతంగా వదిలేసి
మా అత్త మా ఆడబిడ్డ కాడ వండుకున్నాను. నేను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను మేడం. మా అమ్మ కాడ కూడా పెట్టను మేడం. నేను ఇక్కడే ఇల్లు తీసుకోను. నేను పనికి వెళ్తాను, ఆ అబ్బాయి ఒక పనికి వెళ్ళేటట్టు చేసుకోవాలి మేడం. అవన్నీ మీ ఆయన ఒప్పుకోడు, ఏం చేద్దాం? ఒప్పుకోరు అని అంటే ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేకుండా చేసేయండి మేడం. నా బిడ్డలు నా కాడ ఉండేటట్టు చేయాలి మేడం. నా బతికేదో నేను బతుక్కుంటాను. ఓకేనా? కాసేపు సైలెంట్ ఉండు, నీకు చెప్తాను లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో. నువ్వు అలా ప్రొసీడ్ అయితే 100% నువ్వు అనుకున్నది జరిగిద్ది. అలాగే మేడం. ఓకే శ్వేత గారు, ఇప్పుడు ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి చాలా అమాయకురాలు. అసలు ఒకసారి పెళ్లి జరిగితే అతనే భర్త, నెక్స్ట్ అమ్మాయికి పెద్దగా అక్రమ సంబంధాలు అతను ఏదైతే అంటున్నాడో అట్లాంటి సందర్భం ఏమీ లేదు. తను మాట్లాడే దాంట్లో చాలా ఇన్నోసెన్సీ కనిపిస్తుంది, అమాయకత్వం కనిపిస్తుంది. అవును మ్యామ్. ఇక ఎప్పటి నుంచో లవ్ చేసిన భర్త అతను యాక్చువల్గా 90% మనం చూస్తున్న కేసులు ఎలా ఉంటాయంటే ముందే ఫిజికల్ నీడ్స్ అనేవి ఆ ఏజ్కి అవకాశం వస్తే ఆ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులు పెళ్లికి ముందు ఫిజికల్ గా కలిసిపోవడం అనేది ఈజీ ప్రాసెస్ అయ్యింది. చుట్టాలు వీళ్ళకేంటి నాకు ఓయే రూమ్లు ఇవి అవి చూస్తే వీళ్ళకి వచ్చి చుట్టాలు ఇల్లు. సో ఆ ప్రాసెస్ లో అమ్మాయి ఏ టైప్ అంటే ఆ టైంని ఎంజాయ్ చేసేసి, అంటే చాలా మంది ఉండే ఆలోచన విధానం ఆ టైంకి ఆ ఫిజికల్ నీడ్స్ని ఎంజాయ్ చేసేస్తారు. తర్వాత ఎట్లా అంటే అరే నేను నా శీలాన్ని అర్పించేసినప్పుడు ఇంకా అతనే నా భర్త, ఆడు చేసుకోకపోతే ఊరేసుకుంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు, పెళ్లి మాత్రం అవ్వాల్సిందే, వేరే ఆప్షనే లేదు. సో ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు ఒకసారి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇన్ కేసు పెళ్లి అవ్వకపోతే దులిపేసుకొని యువతలకు వస్తున్నామా లేదా అని. ఎంజాయ్ చేసేటప్పుడు ఇద్దరు ఎంజాయ్ చేసి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే అంత వర్కౌట్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఫిజికల్గా కలిసేటప్పుడే 100 సార్లు ఆలోచించుకోవడం బెటర్ లేడీస్. ఇక్కడ ఈ అమ్మాయి అదృష్టం ఎక్కడ బాగుందంటే వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ, ఒకే చోట ఉంటారు, ఎవరింట్లో ఏం జరుగుతుందని అందరికీ తెలుసు. దీనివల్ల ఆ అబ్బాయి చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈవిడ కూడా నేను సూసైడ్ చేసుకుంటా, చచ్చినట్టు ఏం చేసుకోరా, ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆ సంబంధం వచ్చిందని తెలిసిన తర్వాత తిను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని గట్టిగా బెదిరిస్తే అమ్మ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్ళాలని క్లారిటీ ఉంది అతనికి. అందువల్ల వచ్చి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కొట్టడమో ఏదో ఒకటి. ఆ రోజు నుంచి అమ్మాయికి సినిమా చూపిస్తున్నాడు. ఈవిడేమనుకుంటుందంటే ఇష్టపడినోడిని పెళ్లి చేసుకున్నాను కదా, నన్ను బాగా చూసుకుంటాడు అన్న ధ్యాసలోనే వెళ్ళింది. ఈ విషయం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు, అంటే అత్తగారికి ఇష్టం లేదు, ఆడపడుచుకి ఇష్టం లేదు. తర్వాత పిల్లల్ని కనటం, పిల్లలకి అనే విషయంలోనూ కూడా ఇదే జరిగింది. అదృష్టం కొద్దీ వాళ్ళ పోలికతో పుట్టారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇన్ కేసు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఈవిని తన్ని తరిమేసేవాళ్ళు. ఇప్పటికీ తన్నే తరిమేశారు, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా వారసులు లేరు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్న అమ్మాయితో కంటే తప్ప. కానీ ఎప్పుడైనా వీళ్ళిద్దరూ లీగల్ అమ్మా చిచ్చి, ఇంకా అతను ఎందుకమ్మా నీకు, వినడానికి అసహ్యంగా ఉంది. పెట్టుకుందే అక్రమ సంబంధం, మళ్ళీ దాంట్లో ఆయన pregnancy. మంచోడు అంటది మధ్యలో. వినాలమ్మా కాసేపు ఉండండి. సో ఇక్కడ ఆల్రెడీ వేరే ప్రెగ్నెన్సీలు కూడా తెచ్చేసుకున్నాడు అంటే ఈ అమ్మాయిని అసలు లెక్క చెయ్యట్లేదు అతను. అవును మ్యామ్. నువ్వెంత అన్నట్టు వదిలేసినట్టే లెక్క, ఇక్కడేం పెద్ద క్రూయాలిటీ కూడా కనిపించట్లేదు. సో ఇలా ఉన్నప్పుడు కాపురంలో వాళ్ళని ఆడపడుచుకుంటూ అన్ని మారిపోయి ఇప్పుడు ఎన్ని నానా రకాల హెరాస్మెంట్లు. అత్త ఉండకూడదు, ఆడపడుచు కల్పించుకోకూడదు, భర్త నేను వేరే ఉంటాం, కష్టపడాలి. పైగా ఆడు చెయ్యని మేజర్ పనే కష్టపడ్డాం. ఫిజికల్ గా కష్టపడతాడేమో కానీ భార్యలతో ఎంజాయ్ చేయడానికి కష్టపడి పని చేయడు. అవును. అలాంటి వ్యక్తి కష్టపడి పని చేయాలంటుంది, అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పైగా డ్రగ్స్ అంటున్నారు, గంజాయి అంటున్నారు. ఇవన్నీ చెడు అలవాట్లు అనేవి చాలా సివియర్ గా ఉన్నాయి. కాబట్టి సో బెస్ట్ సజెషన్ మేడం, మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి, మళ్ళీ మేడం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాట్లాడుదురు కానీ కొంచెంసేపు సైలెంట్ గా ఉండండి మ్యామ్. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అతన్ని వదిలేయటం. వదిలేసే విధానం ఎలా ఉండాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటాను అంటే లా అండ్ ఆర్డర్ ఇలా ఉంటుందరా బాబు అనేది ఇతనికి తెలియాలి. అతనికి తెలిసేలాగా అమ్మాయి పోరాడాలి. 1 year నుంచి ఖాళీగా కూర్చుంది, ఓన్లీ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసి. పోలీస్ స్టేషన్ కేసులన్నీ ఎలా ఉంటాయి, ఇలాంటి వాటిలో ఇప్పుడు ఒక్క మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి ఫ్యామిలీ యాక్ట్ ఒక్కటే రిలీజియన్కి వేరుంది, వాళ్ళ క్యాస్ట్కి వేరుగా ఉంది. మిగతావన్నీ అంటే క్రిమినల్ లా అండ్ ఆర్డర్, సివిల్ లా అండ్ ఆర్డర్ కూడా అందరికి ఇండియన్స్ అందరికీ ఒకటే. సో ఇక్కడ మనం క్రిమినల్ సివిల్ యాక్ట్ ఈ అమ్మాయి వాడుకునేలాగా చెయ్యాలి. ఇప్పుడు డైవర్స్ పెద్ద మనుషుల దగ్గర తీసుకుంటారా, ఏం తీసుకుంటారో కాదు వాళ్ళ ఇష్టం, తీసుకుంటారా తీసుకోరా, మళ్ళీ కళ్ళు తాగి మొంతల పగల కొట్టుకుంటారా అని. మిగతా రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక ఉమెన్కి ఒక వైఫ్కి ఉండే రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక చిల్డ్రన్స్కి ఉండే రైట్స్
వాటిని తనకు తెలియజేసి ఆ కేసులు ఫైల్ చేస్తే వాళ్ళే మళ్ళీ కాళ్ళ దగ్గరకు వచ్చి ఈవిడతో సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మళ్ళీ అప్పుడు సెటిల్మెంట్కి వచ్చినప్పుడు నా పిల్లలకి తండ్రి అంటే ఇష్టం, నేను భర్తను వదిలేసి ఉండలేను, మా కుటుంబంలో భర్తను వదలలేము, ఇలా అనుకుంటే మళ్ళీ వేస్టే. అప్పుడు ఇప్పుడు రెండో ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఉంది ఈయన ద్వారానే. అవును. ఈయన ఆల్రెడీ ఈవిడ ఉండగా రెండో ఆవిడ తెచ్చుకొని ఇంత నడిపిస్తున్న వ్యక్తిని మనం అంత వర్కౌట్ చేయడం వేస్ట్. సో ఇది ఆ పాయింట్ మీద తను స్ట్రాంగ్ గా ఉండాలి. నాన్న వింటున్నావా? ఒకసారి చెప్తాను. వింటున్నాను మేడం. అతను అనే వ్యక్తి మీ లైఫ్ లో ఉండకుండా ఉండడం బెటర్ తల్లి. నువ్వు ఆ వ్యక్తిని ఎంటర్టైన్ చేసి నా భర్త నా పిల్లలకి తండ్రి అనుకునే కంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడం భవిష్యత్తులో చాలా బెటర్ ప్రాసెస్. చేసుకుంటావా చేసుకోవా అనేది నీ ఇష్టం. కానీ అలాంటి వ్యక్తిని ఊరికే వదిలేయకూడదు. నీకు నీ క్యాస్ట్ ప్రకారం ఉండే లా వేరుంటది గానీ, చట్ట ప్రకారం మీరు మంచి కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది. అవి ఫైల్ చేయండి ఫస్ట్. మీరు పోలీస్ స్టేషన్‌లో వేసిన కేసు నంబరింగ్ అయిందా? అవ్వలేదు మేడం. అది నంబరింగ్ చేయించు. మీ అత్త మీద, మీ ఆడపడుచు మీద, మీ ఆయన మీద నువ్వు ముందు 498 కేసు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేయించు. పోలీసు వాళ్ళు కూడా ఇదే అంటున్నారు మేడం. ఎన్నిసార్లు వస్తావమ్మా నీకు? ఎన్నిసార్లు నువ్వు చెప్తా? ప్రతిసారి వెళుతున్నావు, కంప్లెయింట్ ఇస్తున్నావు, సెటిల్మెంట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు వెళుతుంది న్యాయ పోరాటం కోసం అని గుర్తుపెట్టుకో. అలాగే మేడం. ఒక మహిళకి జరిగిన అన్యాయం కోసం నువ్వు వెళ్తున్నావు. అప్పుడు నువ్వు స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తావు. నువ్వు ప్రతిసారి ఎందుకు వెళ్తున్నావు అంటే మీ ఆయనకి బుద్ధి చెప్పి ఎళ్లి కాపురం చేసుకుందాం అన్న ఉద్దేశంతో కంప్లెయింట్లు ఇస్తున్నావు, వాళ్ళతో తిట్టిస్తున్నావు, యువతలకు వస్తున్నావు. అది వాళ్ళకి అలవాటైపోయింది పోలీసులకి. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఒక అడ్వకేట్ ద్వారా వెళ్ళమ్మా. మీరు ఎవరైనా ఒక చిన్న అడ్వకేట్‌ని పెట్టుకోండి, నాతో మాట్లాడించండి. మేము ఏం కేసులు ఎయ్యాలో చెప్తాం. లేదా ఇప్పుడు నేను చెప్పేది విను, గుర్తుపెట్టుకొని మీ లాయర్‌తో నేను చెప్పినట్టు చేయించు. అలాగే మేడం. ఒకటి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి 498 కంప్లెయింట్ ఇవ్వాలి వాళ్ళ ముగ్గురు మీద. అలాగే మేడం. నువ్వు వెళ్తే పోలీసులు తీసుకోకపోవడం ఉండదమ్మా. ఒకవేళ తీసుకోకపోతే లాయర్ ద్వారా వెళ్ళండి. అలాగే. ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు. నీకు ఏమీ రిలీఫ్ ఇప్పుడే రాలేదని నువ్వు అనుకో మాకు. దానికి మీకు ఫ్రీ కేసు ఉంటది. మీ హస్బెండ్స్ వాళ్ళకి లాయర్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మేడం. ఆ ఖర్చులు స్టార్ట్ అవ్వని. స్టార్ట్ అయితే నీ వాల్యూ ఏంటో తెలుస్తది. అలాగే మేడం. తర్వాత లాయర్ ద్వారా అర్జెంట్‌గా నువ్వు వేయాల్సిన కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మళ్ళీ వాళ్ళ ముగ్గురు మీద. అలాగే మేడం. అలాగే దాంట్లో ఈ రెండో క్యారెక్టర్ ఎవరైతే ఎంటర్ అయిందో ఆవిడ మీద కూడా కంప్లెయింట్ ఇవ్వండి. అలాగే మేడం. తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే లేదు. కానీ మీరు కంప్లెయింట్ మాత్రం ఆవిడని కూడా కలిపి ఇస్తూ ఉండండి. అలాగే మేడం. దానివల్ల ఇప్పుడు నీ కాపురం నాశనం అవ్వడానికి కారణం ఆవిడ, మీ అత్త, మీ ఆడబడుచు, మీ ఆయన అని క్లారిటీ ఉంటది కోర్టుకి. అవును మేడం. 2 మెయింటెనెన్స్ కేసమ్మా. డీవీసీ కేసులోను నువ్వు విడిగాను. నీ ఇద్దరు పిల్లలకి నీకు మీ ఆయన ఏమి చెయ్యడు అనొద్దు. మీ ఆయన ఆల్రెడీ సంపాదిస్తున్నాడు నానా రకాల పనులు చేసి. అవును. మంత్లీ ఒక 50,000 అన్నా సంపాదిస్తాడు. మీ అత్త ఒక 30,000-40,000 తీసుకొస్తుంది ఆల్రెడీ. సో మీ ముగ్గురు పిల్లలకి, మీ ఇద్దరు పిల్లలకి 10,000 నీకో 10,000 30,000 మెయింటెనెన్స్ కావాలని వెయ్యండి. అలాగే మేడం. అది నీకు ఆర్డర్ అవ్వడానికి ఓ 6 మంత్స్ 1 ఇయర్ పట్టొచ్చు. కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి నువ్వు ఖాళీగానే ఉన్నావుగా. అవును మేడం. నువ్వు కేసు వేసిన దగ్గర నుంచి ఖాళీగా ఉన్నా కేసు వేసిన దగ్గర నుంచి అమౌంట్ ఆర్డర్ అవుతుంది. అలాగే మేడం. దానివల్ల నీకు నెలలు వేస్ట్ అయినా కూడా ప్రతి రూపాయి క్యాలిక్యులేషన్‌లోకి వస్తది. వన్స్ నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యిందా అతను నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, లేదా జైలుకి వెళ్ళాలి, వెళ్తాడు. అలాగే. నీ జీవితం, నీ పిల్లల జీవితం నాశనం చేసినందుకు అతను ప్రశాంతంగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. అలాగే మేడం. ఇప్పుడు నేను చెప్పినట్టు 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయండి త్రూ అడ్వకేట్ ద్వారా. అలాగే మేడం. ఓ రూపాయి ఖర్చైనా ఈ కేసులో ఖర్చు పెట్టుకోవడానికి చూడండి. ఒకవేళ అడ్వకేట్ ఏదైనా తేడాగా అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అలాగే మేము మేడం. మేము మేడం మాట్లాడడానికి, కొద్దిగా మేము టైం సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటది. మేడం కొద్దిగా టైం తీసుకుంటాను మేడం. అమౌంట్ పరంగా చూసుకొని అసలు అమౌంట్ అవసరం లేదు. ఫస్ట్ నీకేం చెప్పా? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వన్నా. దీనికి లాయర్ అవసరం లేదు, ఖర్చు ఉండదు. అలాగే మేడం. ముందు 498 కేసు రిజిస్టర్ అయిపోని. ఆ, ఇప్పుడు నాకేం చెప్పావో అదే చెప్పు పోలీసులకి. ఈళ్ళ నలుగురు మీద కేసు రిజిస్టర్ చేయించడానికి చూడు. అలాగే మేడం. ఆ తర్వాత ఎంతో కొంత ఒక 5,000 ఎంతో ప్రిపేర్ చేసుకొని డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు వేయించు. చిన్న లాయర్లతో వాళ్ళకి వర్క్ వస్తది, నీకు న్యాయం జరిగిద్ది. అలాగే మేడం. లేదు కొంతమంది ఫ్రీగా చేసే లాయర్లు కూడా ఉంటారమ్మా. ఓసారి కోర్టు సరౌండింగ్స్‌లో వెతికితే మీకు దొరుకుతారు. అలాగే మేడం. 2 పిల్లల గురించి నువ్వేదైతే భయపడ్డావో పిల్లలకి మీ ఆయన్ని దూరంగా ఉంచు. నీ పిల్లల్ని సొంత తండ్రైన వినాలి. నీ పిల్లల్ని సొంత తండ్రైనా కూడా తీసుకెళ్లడం కుదరదు.
అలా తీసుకెళ్తూ నువ్వు ఇచ్చే కంప్లైంట్ కిడ్నాప్ కేసు కింద లెక్క. అలాగే మేడం. కానీ మీ అమ్మాయి ఆవిడ వెళ్ళిపోయి డాడీ దగ్గర ఉంటానంటే మనం ఏమీ చెయ్యలేం కదా. ఆ, కాబట్టి పిల్లని కాస్త దూరంగానే ఉంచు. అలాగే మేడం. ఆయన లేకుండా ఉండలేక కాదమ్మా, ఇంకా చిన్న పిల్ల, నీ పెళ్ళి అయ్యే 6 ఏళ్ళు, అందులో ఆ పిల్ల వయసు 5 ఏళ్ళు ఉంటుంది, ఏం పర్వాలా, తిప్పి కొడుతూ ఒక సంవత్సరం ఆయన ఎవరో నువ్వు డిలీట్ చేసేస్తే బ్రెయిన్లో నుంచి మర్చిపోతుంది కూడా. నీ కష్టార్జితంతో క్యారెక్టర్ తోటి వచ్చే మెయింటెనెన్స్లతోటి నువ్వు పిల్లల్ని పోషించుకోవడానికి చూడు. అలాగే మేడం. రేపటి రోజున నువ్వు ఈ కేసులు వేసినాక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడమ్మా. వచ్చినప్పుడు గట్టిగా ఏదో పొలాలు అవి ఇవి ఉన్నాయి అంటున్నావు కదా, అవన్నీ తీసుకొని కాంపెన్సేషన్ గట్టిగా తీసుకున్నాకే సెటిల్మెంట్ చేసుకో. అలాగే మేడం. అప్పటిదాకా నువ్వు కేసులు విత్డ్రా చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు వేసే మెయింటెనెన్స్ కేసు నీకు జీవితకాలం పెళ్లి చేసుకునేదాకా మెయింటెనెన్స్ వస్తుంది. అలాగే నీ 2 పిల్లలు మేజర్లు అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది. అలాగే అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అలాగే మేడం. ఓ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం చెప్పినట్టు ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవ్వండి. ఓకే మేడం. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎనీవేస్, ఫైనల్గా ఈ కేసు అనేది నిజంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంది మ్యామ్. అవును. అన్ని కేసెస్ ఒక ఎత్తు అయితే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అయినా కానీ దీన్ని కూడా చాలా కూల్గా సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.